బిగ్గరగా కేక వేసి ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రియులరా, ఆత్మఘోష. నీలో భారం ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు, కానీ నీలో ఉన్న ఆత్మ ఘోష చేస్తావు. నీలో ఆత్మ కేకలు పెడతా ఉంటుంది. నీలో ఉన్న ఆత్మ ఊరుకోదు. ప్రియులరా, యేసు ప్రభువారు ఆత్మ తండ్రికి అప్పగించేటప్పుడు ఎంతో గొప్పగా బిగ్గరగా కేక వేసి, నిజముగా కానాను స్త్రీ తన బిడ్డ కొరకు కేక వేసింది. ప్రియులరా, ఎవరు నా కుమారుని రక్షిస్తారు అని చెప్పి కేక వేసి యేసు ప్రభువారు ఆ బిడ్డని బ్రతికించారు. బ్రతికించిన యేసు ప్రభువారే శిలువ మీద కేక వేశారు. అంటే అర్థమేంటో తెలుసా? ఆయన యజ్ఞం, మహాయోగం ఆయన చేస్తున్నటువంటిది చాలా పాప పరిహార్థ బలి ఆయన చెల్లిస్తూ ఉన్నారు. కిందనున్న వారందరూ అపహాసం చేశారు. ఆయన వస్త్రమును చీటులేసుకొని పంచుకున్నారు. ఆయన తాకి చూచారు బతికున్నాడా లేదా అని చెప్పి బల్లెం పోటు పొడిచారు. ప్రియులరా, భయంకరంగా శోధించారు. శవాన్ని కూడా భయంకరంగా శోధించారు. బైబిల్లో ఉంటుంది, అప్పుడు దేవాలయపు తెర రెండుగా చినిగిపోయింది. ఎలాగో తెలుసా ప్రియులరా? ఒకవేళ ఎవరైనా కింద నుంచి కానీ చిరిగితే ఎవరో చింపేశారు అంటారని దేవాలయపు తెర ఎక్కడి నుంచి తిరిగి తెలుసా? మీద నుంచి రెండుగా చిరిగిపోయింది. భూమి వణికింది, సమాధులు తెరవబడ్డాయి. ఒక పరిశుద్ధుడు, ఒక నీతిమంతుడు, ఒక దేవుడి కుమారుడు మరణిస్తే సమాధిలో పెట్టబడిన వారు లేచారు, బ్రతికారు. ప్రియులరా, ఎందుకు అంటే ఆయన మరణము పునరుద్ధానాన్ని సూచిస్తూ ఆయన చెప్పినటువంటి మాటల్ని ఏవైతే యేసు ప్రభువారు చెప్పారో ఆ మాటలన్నీ కూడా మరలా నెరవేర్పులోనికి తీసుకుని రావడానికి ఆయన కేక. దేవుని ప్రియమైన బిడ్డరా, ఇంత గొప్పగా చూడడానికి ఆ ప్రదేశం అంతా కూడా చీకటి కమ్మింది. ప్రియులరా, ఆ ప్రదేశం అంతా కూడా చీకటి కమ్మింది. ఎవరు కూడా అక్కడ ఏంటి ఇదంతా చీకటి అయిపోయిందని అనుకుంటా ఉన్నారు. కానీ ఒక నీతిమంతుడు, ఒక పరిశుద్ధుడు, దేవుడు కుమారుడు చనిపోయాడు అని ఒక మంచి ఉద్దేశముతో ఆలోచించిన వారు ఆలోచిస్తున్నారు, కానీ ఆలోచించలేని వారు అనేక మంది ఉన్నారు. ప్రియులరా, ఆయన మరణము బండల్ని బద్దలు చేసేసింది. బండలను, పెద్ద పెద్ద బండలను బద్దలైపోయాయి. అంటే ఆయన మరణము దేన్ని సూచిస్తుందంటే, దేవుని ప్రియమైన బిడ్డరా, ఆ బండలాంటి హృదయాలను కూడా దేవుని ఒక్క మరణము బద్దలగొట్టింది. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులరా, సమాధులు తెరవబడ్డాయి. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లేచెను. హల్లెలూయా. ఆయన చనిపోయిన తర్వాత అనేక మంది పరిశుద్ధులు శరీరముతో లేచారు. అసలు చనిపోయిన తర్వాత శరీరము ఉండదు, మట్టిలో కలిసిపోద్ది. కానీ యేసయ్య మరణము అనేక మందిని శరీరముతో పరిశుద్ధుల్ని లేపింది. అందుకే క్రియేటర్ యేసు ప్రభువారు, దేవుని ప్రియమైన బిడ్డరా, నిజముగా ఏదైనా ఆయన చేయగలడు అనడానికి ఈ మచ్చు ఆనిముత్యాలంటి ఈ గొప్ప లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ఆయన ఏదైనా చేయగలడు.
ఆయన ఎంతకైనా చేయగలడు. అలాంటి దేవుడు కుమారుడు శిలువ మాను మీద ఎందుకు ఊరుకొని మరణించాడో తెలుసా? బైబిల్ సెలవిస్తుంది ఏమనంటది, నన్ను నేను అప్పగించుకున్నాను కానీ నన్ను ఎవరు కూడా పట్టుకోలేదు. తెలుసా? ఆయన అప్పగించుకున్నాడు. ఎందుకంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికే తప్పించి ఆయన అప్పగించుకోకపోతే ఎవరైనా పట్టుకోగలడా? ఆయన అప్పగించుకోకపోతే ఎవరైనా బంధించగలరా? ఆయన అప్పగించుకోకపోతే దేవుని ప్రియమైన బిడ్డగా గమనించండి, ఈ విడుదల మనకు వచ్చేదా? ఈ క్షమాపణ మనకు దొరికేదా? పరలోక భాగ్యం మనకు దొరికేదా? ఆయన అప్పగించుకున్నాడు గనకే ఈరోజు మనకు విడుదల. ఆమేన్, హల్లెలూయా. అందుకే దేవుని ప్రియమైన బిడ్డరా, అప్పటి వరకు బ్యాడ్, కానీ అలాంటిది గుడ్ ఫ్రైడే అని దేవుడు మనకి ఇచ్చాడు. ఒక మరణము ఒక గృహాన్ని కృంగదీస్తుంది. ఒక మరణము దేవుని బిడ్డరా ఒక సంఘాన్ని కన్నీటితో ముంచుతుంది. ఒక మరణము ఒక దేశాన్ని దేవుని బిడ్డరా ఎంతగానో శోధిస్తూ ఉంటుంది. అలాంటిది ఒక దేవుని కుమారుడు మరణము గుడ్ ఫ్రైడేగా మార్చబడింది. ఆయన చనిపోయి కూడా శుభదినం అని మనకి చెప్పేశాడు ఆయన. హల్లెలూయా. ఆయన చనిపోయి కూడా ఇది మీ అందరికీ కూడా శుభ శుక్రవారం అని చెప్పాడు. అందుకే శుక్రవారం దేవుని సన్నిధికి ఎందుకు రావాలంటే విజ్ఞాపన చేయడానికి రావాలి, మన కష్టబాధలు చెప్పుకోవడానికి రావాలి. శుక్రవారం. ఆదివారం ఎందుకు రావాలంటే దేవుణ్ణి ఆరాధించడానికి, సంతోషంతో సాక్ష్యములు చెప్పి దేవుణ్ణి గణపరచడానికి ఆదివారం దేవుని యొక్క సన్నిధికి రావాలి. దేవునికి స్తోత్రం. పిల్లలు చూడండి, భూమి వణికెను అని ఉంది బైబిల్లో. భూమి వణికెను అంటే నిజమే కదా, భూమి వణికిపోయింది. నీతిమంతుడు దేవుడు కుమారుడికి లోకంలో చోటు లేకపోతే ఇంకెక్కడ చోటు ఉంటుంది అని చెప్పి దేవుని ప్రియమైన బిడ్డరా భూమి కూడా వణికింది. పెద్ద శబ్దముతో వణికింది భూమి. ప్రియులారా చూడండి, మరి వారు సమాధుల పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి అని ఉంది. చూసారా, సమాధిలో లేచినటువంటి వారు అనేక మందికి కనిపించారు. అంటే మరి అప్పుడు వాళ్ళందరూ భయపడే ఉంటారు కదా, చనిపోయిన వారు ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా అంటే యేసయ్య మరణము వీళ్ళు పరిశుద్ధులందరినీ కూడా లేపింది, వాళ్ళని ఊర్లోనూ కూడా నడిపించింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక ఆయన తెల్లవారు లేచి ఏదో అనుకుని ఏదో మాట్లాడుకుని అలా చూస్తూ ఉన్నాడట. పోయిలేరా, ఒక ఆయన లెగుస్తూ తెల్ల వస్త్రాలు వేసుకుని ఇంటి ముందు నుంచి వెళ్తా ఉన్నాడట. వెంటనే చూశాడట, ఎవరైనా చనిపోయాడు కదా అంటే యేసయ్య ఆయన్ని బతికించడం తర్వాత తెలిసింది. దేవునికి స్తోత్రం. యేసయ్య దేవుని ప్రియమైన బిడ్డరా, అందుకే నేనిచ్చి నీళ్లు తాగితే ఇంకా జలపు ఊట దగ్గరికి దేవుడు నిన్ను నడిపించడానికైనా ఇష్టపడతా ఉన్నాడు. ప్రియులరా, ఆ జీవజలపు ఓటే యేసు ప్రభువారు. ఆయన దాహంగా ఉన్నప్పుడు ద్రాక్ష రసం అని చెప్పారు, కానీ చేదు విషం ఆయనకి నోటికి తగిలించారు. చేదు విషం, ద్రాక్ష రసంలో చేదు కలిపి ఆయన నోటికి తగిలించారు. ప్రియులరా, ఎందుకో తెలుసా? అంతా కుట్ర కుట్ర, ఈయన బతికుండకూడదు అనే కుట్ర. ప్రియులరా, మంచివాడు ఎప్పుడైనా బతికినట్టుగా చరిత్ర చెప్తుందా? సాయం చేసిన వాడు ఎప్పుడైనా బతికినట్టు చరిత్ర చెప్తుందా? అందరికి ఉపయోగపడేవాడు ఎప్పుడైనా బతికినట్టుగా చరిత్ర చెప్తుందా? నలుగురికి సహాయం చేసేవాడు, నలుగురికి ఆధారంగా ఉండేటువంటి వాడు బతికినట్టుగా చరిత్రలో రాదు కూడా. ఎందుకంటే అదే మన యేసు ప్రభు వారికి సాదృశ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎవరైనా మంచిగా ఎదుగుతున్నారంటే వారి మీద కుట్ర చేస్తూనే ఉంటారు. లోకమంతా బాగుపడిపోతుంది కనుక ఈయన ఉండకూడదు అని కుట్ర చేశారు యేసు ప్రభు మీద. కుట్ర చేశారు కనుకే ఖైదీని వదలమన్నారు, యేసయ్యని సిలువ వేయమన్నారు. బందీపోటుని వదలమన్నారు, యేసయ్యని సిలువ వేయమన్నారు. రాత్రికి రాత్రి అనేక మంది దగ్గరికి యేసు ప్రభువుని తీసుకెళ్లారు, బంధించారు. ప్రియులరా, ఒక గదిలో పెట్టారు, ఇంతంత శేష పెంకని ఇసుకలో గుచ్చారు. దాని మీద యేసు ప్రభువుని నిలబెడితే ఆ యొక్క చేల మండలంలోంచి కారింది రక్తం. అది చూసి అప్పుడు వచ్చారు సైనికులు, వచ్చి ముఖం మీద గుద్ది, నువ్వు రాజువా
అని అడుగుతా ఉన్నారు. చూసారా, మనిషిని క్రమక్రమంగా చంపడం అంటే ఇదనమాట. సిలువ మొయ్యలేని పరిస్థితిలో యేసు ప్రభువారు ఉన్నప్పుడు దేవుని ప్రియమైన బిడ్డలారా కొరడాలతో శిక్షించారు. ఈరోజు నీకు శ్రమ వచ్చిందా? తీసుకో. బాధ వచ్చిందా? తీసుకో. కన్నీరు వచ్చిందా? తీసుకో. కానీ యేసయ్య కన్నా గొప్పదేమి కూడా మనమందరం కూడా పరిశుద్ధులుగా చేయడానికి యేసు ప్రభువు పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి చూసిట అసాధ్యము. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. పరిశుద్ధమైన జీవితంలో నడవాలి. పరిశుద్ధులుగా దేవునికి మనము పిల్లలుగా, నిజమైనటువంటి దేవుని పిల్లలుగా మనం ఉన్నప్పుడు దేవుని ప్రియమని బిడ్డరా ఆయన ఆశ తీర్చిన వారు అవుతాం. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని ఇబ్బందులు యేసు ప్రభు ఎందుకు పట్టాడు తెలుసా? మనందరి కోసమే. ఈరోజు చిన్న బాధ వస్తే నీకు నువ్వెంతో దుఃఖపడతావు. కానీ యేసు ప్రభు ప్రాణాన్ని లెక్క చేయకుండా మన కోసం దారపోసేసాడు. అలాంటి గొప్ప దేవుడి కోసం ఈరోజు మనం ధ్యానం చేస్తాం ప్రియులరా. అందుకే ఆయన మహిమోన్నతుడు, మహారాజు, 10,000లో అతి సుందరుడు, అతి కాంక్షణీయుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, పద్మముల వంటి పాదములు గలవాడు. అలాంటి ప్రభు మన మధ్యలోకి వచ్చి ఆయన రాజకుమారుడు మరణించాడు. ది కింగ్, తండ్రి. అలాంటి దేవుడు మనం తెలుసుకున్నామంటే దేవుడు ఇచ్చినటువంటి మహాకృప. దేవుని బిడ్డరా, దేవుడి మాటలు దీవించను గాక. దేవా, మరణము పొంది నాయనాను మరణము పొందినప్పుడు భూమి వణికింది. ఆ ప్రదేశం అంతా చీకటిగా మారిపోయింది. బండలు బద్దలైపోయాయి. సమాధులు తెరవబడ్డాయి. పరిశుద్ధులు లేపబడ్డారు. అయినా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నా దేవానికి స్తుతులు చెల్లిస్తున్నాం. నా పరమ తండ్రి, ఆయనా కూడి వచ్చిన వారందరినీ కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. 7 మాటలు ప్రభువా చక్కగా విన్న బిడ్డలందరినీ దీవించు. యేసయ్య ఆశీర్వదించు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచు. బలహీనంగా ఉన్న వారిని బలపరచండి. ప్రభువానికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అలాగే నాయన మొట్టమొదటిగా ఈ ప్రాంతంలో జరిపించిన పరిచయబడి స్తోత్రాలు. ఇక్కడ ప్రభువానికి స్తోత్రములు నాయన. అందరూ కూడా ధన్యులు నా తండ్రి. కనుక దీవించబడిన వారు అయ్యా, ఇంకా మా పరిచయపడుతున్న ప్రయాసని వ్యర్థము కాకుండా దీవించమని ప్రార్థిస్తున్నాను. ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభా వందనాలు. ఆ దేవానికి స్తుతులు. నశించిపోతున్నారు అనేక మంది, వారిని రక్షించండి. వెతకండి ప్రభా, పిలవండి ప్రభా. స్తోత్రములు. ఆయన వచ్చిన బిడ్డలు చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు దాపి అందరినీ ఆశీర్వదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.